టెక్నాలజీస్ చాలా ఎక్కువైపోయాయి. దాంట్లో ఇప్పుడు సర్జికల్, నాన్ సర్జికల్ వచ్చేసింది. Correct. సో మీ దగ్గర నాన్ సర్జికల్ మెథడ్స్ ఏవి ఉన్నాయి? చాలా రకాల నాన్ సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయండి. Okay. సో ఇప్పుడు మనకి నొప్పులు చూసుకుంటే చాలా రకాల నొప్పులు ఉన్నాయి. అందులో మీరు ఒక నొప్పిని తీసుకుంటే ఆ నొప్పికి స్పెసిఫిక్గా మనము అడ్వాన్స్డ్ పెయిన్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్పొచ్చు. Okay. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బ్యాక్ పెయిన్ అని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనే దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయి? పాత రోజుల్లో వచ్చేసేసి మందులు వాడేవాళ్ళు, ఫిజియోథెరపీలు చేసేవాళ్ళు. ఎక్సర్సైజులు కుదరకపోతే కనుక సర్జరీకి వెళ్ళిపోవాల్సి వచ్చేది. Yeah. నొప్పి తగ్గకపోతే ఇంకా తప్పక సర్జరీ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆ మధ్యలో ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు Yeah. అది మొదలు చిన్న చిన్న ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, నర్వ్ బ్లాక్స్ అనే వాటితోటి మొదలు పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అనే తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసాయి. చాలా అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్. ఎంఆర్ఐ తోటి స్టార్ట్ చేస్తే చాలా పైకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత లోపల చేసే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో, స్పైన్ లోపల మనకి డిస్క్లు అనేవి ఉంటాయి. ఆ డిస్క్ కనుక డ్యామేజ్ అవుతా ఉంది అంటే దానికి చేసే ట్రీట్మెంట్స్, వెనకాల చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, వాటికి అరుగుదల అనేది జరిగితే వాటికి చేసే ట్రీట్మెంట్స్, నర్వ్స్ ఉంటాయి వెనకాల, స్పైన్ వెనకాల, ఆ స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక వాటి చుట్టూ చేసే ట్రీట్మెంట్స్, వీటన్నిటిని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రెసిషన్ ఇంటర్వెన్షన్స్ అనేవి చేస్తే కనుక పేషెంట్కి చాలా మంచి రిలీఫ్స్ వస్తూ ఉంటాయి.